ఈ రోజు యొక్క చారిత్రక గొప్పతనం మీకు తెలుసా? 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై 5గురు ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ సంఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 1955 డిసెంబర్ 13న మనోహర్ పారికర్ గారు జన్మించారు. ఈయన గోవా ముఖ్యమంత్రిగా మరియు భారత రక్షణ మంత్రిగా పనిచేశారు. 2000 డిసెంబర్ 13న పార్లమెంటులో అయోధ్య బాబ్రీ మసీదు సమస్యపై కీలక చర్చ ప్రారంభమైంది. భారతదేశం మరియు సోవియట్ కలిసి పంచశీల సూత్రాలను పునరుద్ధరించాయి. ఇది శాంతి, సహకారం మరియు పరస్పర సంబంధాలను పెంపొందించుకోవడానికి ఉద్దేశించబడింది. 1921 డిసెంబర్ 13న ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చేత బనారస్ హిందూ విశ్వవిద్యాలయం BHU అధికారికంగా ప్రారంభించబడింది. 1986 డిసెంబర్ 13న ప్రముఖ సినీ నటి స్మితా పాటిల్ గారు మరణించారు. 1989 డిసెంబర్ 13న కాశ్మీర్లో ఉగ్రవాదుల బందీలుగా ఉన్న హోంమంత్రి కుమార్తె అయిన మఫ్టీ మహమ్మద్ సయ్యద్ని కాశ్మీర్ ఉగ్రవాదులు విడుదల చేయడానికి 5గురు ఉగ్రవాదులను విడిచిపెట్టారు. 1999 డిసెంబర్ 13న భారత సైన్యం పాక్ సరిహద్దు వద్ద ఒక టన్నెల్ను కనుగొనింది. 2000 డిసెంబర్ 13న భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విజయ్ హజారే కాస్ట్రోల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు.